పోలీసుల చేత కేసులు పెట్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని భయపెట్టాలి, బాధ పెట్టాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైన అప్రజాస్వామికమైన విధానాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు అవలంబిస్తున్నారు. మూల్యం చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎన్ని హెరాస్మెంట్స్కైనా, ఎన్ని ఒత్తిళ్లకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది, నిలబడి పోరాడుతుంది. కేంద్రంలో ఉన్నటువంటి సోనియా గాంధీ ప్రభుత్వమే ఎన్ని హెరాస్మెంట్లు చేసినా భరించి బయటకు వచ్చినటువంటి రాజకీయ పార్టీ. మా పుట్టుకే అతి భయంకరమైన బాధల నుంచి పుట్టాం. ఒకవైపున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం, ఆ చితిమంటలు, మరొక వైపున ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో పెట్టిన మొక్కవోని ధైర్యంతో ముందుకొచ్చినటువంటి రాజకీయ పక్షం తప్ప ఎవరికో వెన్నుపోటు పొడిచి వచ్చినటువంటి రాజకీయ పక్షం కాదు. లేదా ఎవరి దయాదాక్షిణ్యాలతోనో మోచేత నీళ్లతోనో తాగి వచ్చినటువంటి రాజకీయ పక్షం కాదు. లేకపోతే ఎవరితో అయినా కలిసి పోటీ చేసి వచ్చినటువంటి రాజకీయ పక్షం కాదు.